గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెరైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, మంచి ఆవు పాలు గరిటెడైనను ఉపయోగముండును. కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో ఏం చేసుకోవాలి? దేవుడికి భక్తితో పెట్టిన భోజనము కొద్దిగైనా చాలు కదా. ఈరోజు మన కథ లిల్లీ ఇచ్చిన చిన్న పువ్వు. అనగనగా ఒక గ్రామంలో లిల్లీ అనే చిన్న పాప ఉండేది. వారి కుటుంబం చాలా పేద కుటుంబం. తను రోజు స్కూల్కి వెళ్ళి వచ్చే దారిలో చిన్న చిన్న పూలు పూసేవి. అవి లిల్లీకి బాగా నచ్చాయి. వాటిని చూస్తే లిల్లీకి చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు స్కూల్లో టీచర్, పిల్లలు, రేపందరం గుడికి వెళ్దాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూలు తీసుకొని రండి అని చెప్పారు. క్లాస్లో అందరు పిల్లలు ఎంతో ఖరీదైన పెద్ద పెద్ద పువ్వులు కొని తీసుకెళ్లారు. కానీ లిల్లీ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి తను స్కూల్కి వెళ్లే దారిలోని చిన్న చిన్న పూలను తీసుకెళ్ళింది. అవి చిన్న పూలైనా చాలా బాగున్నాయి. అందరూ గుడికి వెళ్ళిన తర్వాత తాము తెచ్చిన పెద్ద పెద్ద పువ్వులని దేవుడి వద్ద ఉంచారు. లిల్లీకి చాలా భయమేసింది. తను తెచ్చిన చిన్న పూలని చూసి అందరూ నవ్వుతారేమో అని. చిన్న పూలు కూడా దేవుని ముందు పెట్టింది. అందరూ తను తెచ్చిన చిన్న పువ్వులను చూసి ఆశ్చర్యపోయారు. అవి ఎంతో మంచి పరిమళాన్నిచ్చాయి. గుడంతా అంతా వాసనతో నిండిపోయింది. అందరూ లిల్లీతో, "నువ్వు తెచ్చిన పువ్వులు చాలా బాగున్నాయి. అవి చిన్నవే అయినా చాలా అందంగా ఉన్నాయి." అప్పుడు టీచర్ పిల్లలకి ఇలా చెప్పారు: భక్తితో ఇచ్చిన వస్తువు ఎంత చిన్నదైనా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ మాటకి లిల్లీ చాలా సంతోషించింది. కథ కంచికి, మనం ఇంటికి. రామనామ పఠనచే మహి వాల్మీకి పరగబోయయ్యు బాపడయ్యే. కులము ఘనము కాదు గుణము ఘనంబురా విశ్వదాభిరామ వినురవేమ. రామనామాన్ని జపించి బోయైనా కూడా వాల్మీకి బ్రాహ్మడైనట్టు, ఎవరైనా వాళ్ళ కులం వల్ల కాదు గొప్పవాళ్ళయ్యేది, వాళ్ళ గుణం వల్లే వాళ్ళు గొప్పవాళ్ళుగా కీర్తించబడతారు. ఈరోజు మన కథ బోయవాడు. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో బోయపల్లె. అందులో రత్నాకరుడు అనే బోయవాడు ఉండేవాడు. అతడు రోజు ఆ అడవిలో వెళ్లే బాటసారుల వద్ద దొంగతనం చేసి సొమ్ములు, ధనం దోచుకునేవాడు. ఒకసారి ఆ అడవిలో నుండి కొంతమంది మహర్షులు వెళుతుండగా రత్నాకరుడు వారి మీద దాడి చేశాడు. అందుకు వారు, "నాయనా, మా వద్ద ఆ భగవంతుడి నామస్మరణ తప్ప ఏమీ ఉండవు. మమ్మల్ని దోచుకుందామన్నా ఏమీ దొరకదు. కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టు" అని అంటారు. దానికి రత్నాకరుడు ఒప్పుకోడు. ఏదో ఒకటి ఇవ్వమని బెదిరిస్తాడు. అప్పుడు ఆ మహర్షుల్లో ఒకరు, "నువ్వు ఒకటి చెప్పు, నువ్వెవరి కోసం చేస్తున్నావిదంతా? నీ భార్యా పిల్లల కోసమే కదా. మరి వారి కోసం నువ్వింత పాపం చేస్తున్నావు. నీ పాపంలో వాటా తీసుకుంటారేమో అడిగిరా. అందాక మేమిక్కడే ఉంటాం, ఎక్కడికి పోము. ఎందుకంటే మేము మాటిస్తే తప్పము" అని చెప్తారు. ఆ మాటకి రత్నాకరుడు అలాగే అని తన పల్లెకి పోయి భార్యా పిల్లలతో, "నేను మీకోసం ఇంత పాపం చేస్తున్నాను. మరి మీరు నా పాపంలో వాటా తీసుకుంటారా?" అని అడిగాడు. దానికి అతని భార్య, "మమ్మల్ని పోషించే భారం నీది. కాబట్టి ఆ పాపం కూడా నీదే. మాకెటువంటి సంబంధం లేదు" అని అంటుంది. ఆ మాటకి బాధపడిన రత్నాకరుడు ఏడుస్తూ వచ్చి మహర్షులకి పాదాభివందనం చేసి, "అయ్యా, నేనెవరి కోసం ఇంతమందిని బాధ పెట్టానో వారే ఈ పాపంతో మాకే సంబంధం లేదు" అని అన్నారు. "ఇక ఈ పని నేనెందుకు చెయ్యాలి? ఎవరి కోసం చెయ్యాలి? కాబట్టి
మీతో నన్ను కూడా తీసుకుపోయి మీ శిష్యుణ్ణి చేసుకోండి అని అంటాడు. దానికి వారు, ఏమీ అవసరం లేదు, నువ్విక్కడే కూర్చొని మరా మరా అనే మంత్రాన్ని ఆపకుండా జపించు అని చెప్తారు. అతడు మునుల వాక్కుకు కట్టుబడి మరా మరా అని జపిస్తూ ధ్యానంలోకి వెళ్తాడు. ఆ మరా మరా అనే మంత్రం కాస్త రామ తారక మంత్రంగా మారి తనకే తెలియకుండా అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయి తన తపస్సుకి లోకాలన్నీ కంపించేస్తాయి. అప్పుడు నారద మహర్షి వచ్చి, వాల్మీకాలు నీ చుట్టూ వచ్చినా పట్టించుకోనంత తపస్సు చేశావు కాబట్టి ఇంక నిన్ను అంతా వాల్మీకి అంటారు. నువ్వు ఆదికావ్యం రామాయణాన్ని రచించి లోకాలని తరింపచెయ్యి అని ఆశీర్వదించారు. బోయగా పుట్టి రామనామం జపించి పుణ్యమూర్తిగా నిలిచారు వాల్మీకి. కథ కంచికి, మనం ఇంటికి. Please do like, share and subscribe to Voices One Story.